ఏంటి బీజేపీ హవా దూసుకెళ్తోంది, ఒక మ్యాజిక్ ఫిగర్ ని కూడా బెంగాల్లో దాటేసింది. మరి ఏమనుకుంటున్నారు అంటే మీ మీ అంచనా ప్రకారం ఆ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ ఎగ్జాక్ట్ గా అవే వచ్చాయి అనుకుంటున్నారా? శ్రీదేవి గారు, మీకు ప్యానలిస్ట్లకి ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు ప్రజాస్వామ్య పండగ గత నెల రోజులుగా మనం చూసాం. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేరళం తప్పితే మిగతా 4 రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర రికార్డును బద్దలు కొడుతూ ప్రజలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. అలాగే ఈ రోజు కూడా ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు వస్తున్నాయి. మేమైతే సిట్టింగ్ రాష్ట్రాలైనటువంటి మా సిట్టింగ్ రాష్ట్రం అస్సాం, పుదుచ్చేరిలో క్లీన్ స్వీప్ మా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటూ అస్సాంలో హ్యాట్రిక్ హేమంత్ బిశ్వ శర్మ గారి నేతృత్వంలో హ్యాట్రిక్ నమోదు చేయబోతున్నాం. చాలా ఆనందదాయకం. అలాగే పుదుచ్చేరిలో కూడా అక్కడ ఎన్ రంగస్వామి గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి ఇప్పుడు వరకు మీ అధికారంలో ఉన్నాం, మరోసారి అవకాశం ఇస్తున్నారు. ఆ రకంగా క్లీన్ స్వీప్ జరుగుతుంది. చాలా సంతోషం. పుదుచ్చేరి రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు. అలాగే తమిళనాడులో హంగ్ దిశగా ఏదైతే మనం గత కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం, ఈవీకే పార్టీ విజయ్ గారు ఏ రకమైన ఓట్లు చీలుస్తారు, వారికి కనుక 10% కన్నా ఎక్కువ 20% దగ్గరగా అయితే హంగ్ వచ్చే ఏర్పడే అవకాశం ఉందని చెప్పి నేను గత కొన్ని డిబేట్లో చెప్తున్నాను. ఆ రకంగా ఈ రోజు యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఎవరో అందరూ ఒక రకంగా చెప్తే యాక్సిస్ మై ఇండియా తమిళనాడుకి గుప్తా గారు విశ్లేషణ వేరేగా ఇచ్చి 20 నుంచి 120 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఎవరో అంత వస్తాయేమో అనుకోలేదు, నేను కూడా అంత వస్తాయి అనుకోలేదు. చూస్తుంటే మాత్రం లార్జెస్ట్ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో కూడా తమిళనాడులో చూస్తే 47 టీవీకే ఇచ్చారు. అలాగే ఏఐడిఎంకే 44, డిఎంకే 20 అంటున్నారు. సో డిఎంకే అయితే తమిళనాడు ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. ద్రవిడ రాజకీయాలు కావచ్చు, ఆయన యాంటీ ఇండియా స్టాండ్ కావచ్చు, లేకపోతే మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకంగా ఆయన చేసిన హంగామా కావచ్చు, ఎన్నిటికీ అలాగే పాలనా వైఫల్యం, కరప్షన్ మొత్తానికి అయితే తిరస్కరించారు. అక్కడ టీవీకే లార్జెస్ట్ పార్టీగా వస్తున్న హంగ్ దిశగా తమిళనాడు హంగ్ దిశగా వెళ్తుంది. అది ఫైనల్ గా ఆ మ్యాజిక్ ఫిగర్ 118 118 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏదైతే మనకు కనబడుతుందో దాన్ని బట్టి చూస్తుంటే హంగ్ దిశగా వెళ్లే ఏర్పాటు అయితే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. అలాగే కేరళం రాష్ట్రంలో అయితే యూడిఎఫ్ లీడింగ్ కనబడుతుంది. యూడిఎఫ్ అలాగే ఎన్డీఏ కూడా అక్కడ గతంలో మాకు 0 సీట్లు, అలాంటిది కొన్ని ఛానల్స్ లో 10 వరకు చూపిస్తున్నారు. సో ఏదేమైనా సరే మాకు కూడా ఎన్డీఏ కూడా బెటర్ పెర్ఫార్మెన్స్, గతంగానే బెటర్ పెర్ఫార్మెన్స్, అలాగే ఓట్ షేర్ కూడా మేము ఏదైతే ఆశించామో 20% వరకు ఓట్ షేర్ కేరళ రాష్ట్రంలో రావచ్చు అనుకున్నాం. ఆ దిశగా వెళ్తున్నట్టయితే కనబడుతుంది. తప్పనిసరిగా ఎల్డీఎఫ్ కి అయితే ఇది ఓటమి, ఎందుకంటే 2 సార్లు కంటిన్యూస్ గా పినరయి విజయన్ గారు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే పొద్దున కూడా ఆయన ముఖ్యమంత్రి అనేది ఆయన ట్వీట్ లో ఆయనకి ఉంటుంది, ముఖ్యమంత్రి ఉంటుంది, అది తొలగించుకున్నారు. ఆయన ముందుగానే అర్థమైపోయింది ఆయన అవదు అని చెప్పేసి ఈసారి పని జరగదని అర్థమైనట్టుంది. సో యూడిఎఫ్ కి అయితే లీడింగ్ లో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏదైతే చాలా ఎగ్జిట్ పోల్ చెప్పినట్టు మేము కూడా చెప్తున్నట్టుగా రవి గారు, పశ్చిమ బెంగాల్ గురించి మనం మాట్లాడదాము. అసలు అక్కడ తొలిసారిగా బీజేపీ ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. ఒకసారి మనం మాట్లాడదాము. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఒకసారి ఫలితాలు ఎలా ఉంటాయి, తర్వాత నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మా ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఏంటి? తమిళనాడులో అసలు అనూహ్యమైన విజయం అనుకోవాలా, లేకపోతే ఏంటి అక్కడ